హాయ్ ఫ్రెండ్స్, రోజు కాలనీకి స్వాగతం. మేము షూట్కి వచ్చాం కదా, ఆ రోజు నైట్ అనమాట. మొత్తం డెకరేషన్ చేసి ఇలా అరుగు పైన కూర్చున్నాము. ఒక ఫీల్ అనేది ఉంది. సో మార్నింగ్ లేవంగానే హీరోని రెడీ చేసేసి కూర్చోపెట్టాము షూట్కి. ఇంకా మొత్తం బయట షూటింగ్ అవుతుంది, ఫ్రంట్ షూటింగ్ అవుతుంది. సో వెయిట్ చేస్తున్నాము. మా బాబాయ్ గారు అలా వెళ్ళి ఏమవుతుందో చూసిద్దామని వెళ్తున్నారు. సో లోపల మొత్తం ఇలా రెడీ చేసాము, డెకరేషన్ చేసాము హీరోని. ఇది మేము పెంట్ హౌస్ పైకి వచ్చాము. సో చూడండి, మొత్తం అడిగే చుట్టుపక్కల మొత్తము. సో అక్కడ షూట్ జరుగుతుందన్నమాట. తను నిలబడ్డది. ఇదంతా అడివే. ఎంత బాగుందనుకుంటున్నారు. చుట్టుపక్కల మామిడి తోట, మంచి నేనైతే చాలా పికాక్స్ చూసాను, చాలా అంటే చాలా. సో కింద ఏం జరుగుతుందా అని చెప్పి వచ్చి చూస్తే కింద హీరో షూటింగు, అన్నయ్య గారి షూటింగు, ఇక్కడ ఇంటి ఓనర్ గారు వీళ్ళు. సో ఇదండి షూటింగ్. చూడండి, నేను ఫస్ట్ టైం లైఫ్లో షూటింగ్ చూడడం. ఇలా ఎంత కష్టపడతారా అనిపించింది నాకైతే. తనేమో మా పిన్ని, అమ్మమ్మ, హీరోని, నా చెల్లి. సో ఇదండి అమ్మమ్మ గారి ఇల్లు. ఎంత బాగుంది అనుకుంటున్నారు బయట నుంచి వస్తే. సో ఇంకా షూటింగ్ 3-4 టేక్స్ అయినాయి అనమాట. బాగానే అయినాయి టేక్స్. సో తను హీరో, ప్రొడ్యూసర్, డైరెక్టర్ అనమాట. నేను రెడీ అయిపోయి, శారీ బాగుందా అండి కామెంట్ చేయండి నాకు ఈ శారీ సూట్ అయిందో లేదో. సో మేము కూడా ఒక సైడ్ క్యారెక్టర్ వెళ్ళాం కాబట్టి ముందుగానే రెడీ అయిపోయాము. ఇక్కడ ఒక చిన్న బిట్ అనమాట, అంటే సాంగు. కానీ చాలా డ్రెస్సెస్ మార్చింది మా చెల్లి. ఇట్లానే ఒక 3-4 టైమ్స్ టేక్స్ అయ్యాక రిలాక్స్ అయ్యాము. ఇంకొక దగ్గర సెట్టింగ్ చేసుకుంటున్నారు, అందరు రిలాక్స్ అయి కూర్చున్నారు. సో ఇదంతా డెకరేషన్ మేమే చేసాము నైట్ అంతా కూర్చొని. సో ఇక్కడ కూర్చొని అందరూ ఎదురు చూస్తున్నాం అన్నమాట. పిల్లల అల్లరి చాలా ఉంది. నేనైతే కూర్చొని వీడియో తీస్తూ ఉన్నాను. సో హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఇతను. కానీ చాలా బాగా వచ్చింది వీడియో. సో మీరు రేపు రిలీజ్ అవ్వబోతుంది 10th ఆగస్టు 10th. సో చూడండి, నేనే మేకప్ ఆర్టిస్ట్. ఒక మేకప్ ఆర్టిస్ట్ ఇంకేం కావాలి చెప్పండి. నేనైతే బయటకు వచ్చి ఇంకొక షూట్కి డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చి కూర్చుంది మా చెల్లి. సో మేము కూడా ఏం చేద్దామా అని చెప్పి చూస్తున్నాము. పాపం తనకు ఆకలిస్తుంది, అలసిపోయింది బాగా. మేము ముగ్గురం కూర్చొని కొద్దిగా డీప్గా డిస్కషన్ చేస్తున్నాము. ఇంకెన్ని షూట్స్ ఉన్నాయి, ఎన్ని డ్రెస్సెస్ ఉన్నాయి, ఇవన్నీ కూర్చొని ఇంకెన్ని ఇవ్వాలని నా షూటు రేపు కూడా ఉంటుందా అని కొద్దిగా బాగా డీప్లో డిస్కషన్ చేస్తున్నాం. వాళ్ళకేం టెన్షన్ మాకెక్కువ, కానీ వాళ్ళు కూడా చాలా టెన్షన్ పడ్డారు. సో ఇది వెట్ సీన్ అండి. మార్నింగ్ పూటలు వేస్తారు కదా ఆ సీను, బయట పెళ్లి చూపుల సీన్ ఇది. సో మేము అందరు మెల్లపడి పెళ్లి చూపుకి అందరు రెడీ అయ్యాము. చెట్లు అయితే సూపర్గా ఉన్నాయి. ఎంత పెద్ద లొకేషన్ అనిపించింది నాకైతే. ఇల్లు అయితే భలే నచ్చింది నాకు. సో అక్కడ ఒక డ్రెస్ చేంజ్ చేసుకుని, ఎన్ని డ్రెస్సులు చేంజ్ చేసింది మా బాబాయ్ గారు. చాలా డ్రెస్సులు చేంజ్ చేసింది మా చెల్లి. ఒక్క రోజులో ఒక 5 డ్రెస్సెస్ అన్న చేంజ్ చేసి ఉండొచ్చు. షూట్కి ఇంత కష్టపడతారా ఒక హీరో, ప్రొడ్యూసరు, డైరెక్టరు అనిపించింది నాకు. చాలా సూపర్ చేసింది డ్యాన్స్ అయితే. నాకు ఒక పండగ ఫీలింగ్ అనేది వచ్చిందనమాట. సో నేను మా పిన్ని కూర్చొని ఉయ్యాల ఏడే ఇరిగిపోతుందిరా బాబు అన్నట్టు మాట్లాడితే, ఏం కాదులే వీడియోనే కదా, ఉయ్యాలేది పైనుంచి పడిపోతుందేమో అని భయపడుతున్నాను నేను. కానీ బాగా ఎంజాయ్ చేశాను నేనైతే. సో
సో థ్యాంక్ యూ వాచింగ్ ద వీడియో. నెక్స్ట్ వీడియో కంపల్సరీ పెడతాను.